అంశము మానవ వనరుల సౌలభ్యత, వనరుల యొక్క వినియోగము, జీవితంలో ఉన్నత స్థాయికి మనం చేయవలసినటువంటి ప్రయత్నము. సో ఈ మానవ వనరుల యొక్క వినియోగంలో ముఖ్య పాత్ర పోషించేది ఏమిటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అనగా భావ వ్యక్తీకరణ. మన యొక్క భావాన్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని, మనం మాట్లాడేటువంటి విధానాన్ని ఎదుటి వారికి అర్థవంతమయ్యే విధంగా చెప్పగలగడమే భావ వ్యక్తీకరణ. దీన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. ఈ భావ వ్యక్తీకరణ అంటే సరళకరమైనటువంటి భావ వ్యక్తీకరణ, ఓకే, అనగా కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర అంటే ఒక ఆఫీస్లో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, ఒక విద్యార్థి తన యొక్క ఆలోచనల్ని వివరించాలన్నా, ఓకే, మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేంతగా చెప్పగలగడమే ఈ యొక్క భావ వ్యక్తీకరణ. ఈ భావ వ్యక్తీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీన్ని ఎందుకు మనం నేర్చుకోవాలి? దీని ద్వారా ప్రయోజనాలు ఏంటి అంటే, ద ఫస్ట్, while learning communication skills, you should know why it's important for us, why it's very important in our career, in which aspects we have to learn our communication skills, why should we improve this communication. ఓకే, ఎందుకు మనం ఈ యొక్క భావ వ్యక్తీకరణ అనేది అభివృద్ధి చేసుకోవాలి అంటే, ఇది ఎందుకు, ఎక్కడ అవసరం, ఈ కమ్యూనికేషన్ అనేది ఎందుకు అవసరం అంటే, మనం చేసేటువంటి ప్రతి పనిలో, మనం చేసేటువంటి ఏ పని అయినా సరే, మనం మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పగలగడానికి ఈ యొక్క భావ వ్యక్తీకరణ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ భావ వ్యక్తీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇది ఎందుకు అవసరము? ఫస్ట్ దీని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ కమ్యూనికేషనల్ స్కిల్స్, వై ఇట్స్ ఇంపార్టెంట్, వేర్ ఇట్స్ ఇంపార్టెంట్, what are the benefits we have with the communicational skills, and why we have to learn this communication. ఎందుకు నేర్చుకోవాలి? ఈ యొక్క భావ వ్యక్తీకరణ అనేది ఎక్కడ అవసరం అంటే, ప్రతిరోజు మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, దైనందినటువంటి వృత్తిపరమైనటువంటి విభాగంలోనే కానివ్వండి, ఓకే, కుటుంబ వ్యాపార లావాదేవీల్లోనే కానివ్వండి, ఈ యొక్క కమ్యూనికేషన్, భావ వ్యక్తీకరణ అనేది చాలా 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 ముఖ్యమైనది. అదేవిధంగా విద్యార్థి దశలో చూసుకుంటే కనుక, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి కానివ్వండి, ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి కానివ్వండి, అదేవిధంగా ఓకే, ప్రాజెక్ట్ వర్క్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానివ్వండి, ఈ యొక్క భావ వ్యక్తీకరణ అనేది చాలా చాలా అవసరమైనది. అదేవిధంగా ఎందుకు అవసరం అంటే, ఒక వ్యక్తి కానివ్వండి, ఒక సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి, ఒక మొదటి నుంచి అంతవరకు చూసుకుంటే కనుక చాలా ప్రక్రియలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో మరి యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ భావ వ్యక్తీకరణ అనే దాన్ని మనం నేర్చుకోవాలి. ఇది ఎందుకు అవసరం అంటే, మన యొక్క స్థితిని మార్చుకోవడానికి, మనం ఉన్నటువంటి పరిస్థితిని మార్చుకోవడానికి ఈ యొక్క భావ వ్యక్తీకరణ అనేది చాలా 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 అవసరం. These communication skills are very, very important to develop ourselves along with making others to understand what we are. So, ఈ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి? మరి భాషపై పట్టు సాధ్యమేనా అంటే, ఇది కొంచెం మనం ఆలోచించదగినటువంటిది. ఈ కమ్యూనికేషన్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఇది నేర్చుకునే పద్ధతిలో అవలంబించే పద్ధతిలో కానివ్వండి, కొన్ని ఉన్నాయి. సో మనం ఏం నేర్చుకోవాలి? ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో, కమ్యూనికేషన్ భావ వ్యక్తీకరణలో ఉన్నటువంటి ముఖ్యమైనవి ఏంటి అంటే, ఫస్ట్ కమ్యూనికేషనల్ థియరీ. అంటే దీంట్లో ఏంటి అంటే మనలో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలగటం. రెండోది
లాంగ్వేజ్ స్కిల్స్, భాషా నైపుణ్యత అంటాం మనం దీన్ని. The first one is the theory about a communication. The second one is language skills. Okay. మూడవది corporate skills. The fourth one is personality ట్రైనింగ్. ఈ పర్సనాలిటీ ట్రైనింగ్ అంటే కొంతమంది ఆత్మన్యూన్యతా భావంతో అంటే అంటే భావాన్ని వ్యక్తీకరించలేక వాళ్ళ యొక్క మనసులో చేసుకుంటారు. దీన్ని ఏమంటాము అంటే ఆత్మన్యూన్యత అంటాము. దీనిని మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కానివ్వండి, ఓకే, పర్సనాలిటీ ట్రైనింగ్ కానివ్వండి, వీటికి అటెండ్ అవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మన్యూన్యత, ఓకే, భావాన్ని వ్యక్తీకరించలేనటువంటి తత్వాన్ని మనం ఆ యొక్క భావాన్ని వ్యక్తీకరించలేనటువంటి తత్వం నుంచి మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేర్చుకుందాం, ఈ కమ్యూనికేషన్స్ థియరీలో అసలు ఏముంటాయి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఏమేమి నేర్చుకోవాలి అంటే మనకి ముందుగా మనం నేర్చుకోవాల్సింది మాట్లాడే విధానం. దీన్ని మనం ఏమంటామంటే మాట్లాడే నైపుణ్యత అంటాము, లేదంటే స్పీకింగ్ స్కిల్స్ అంటాము. నెంబర్ 1. రెండవది లిజనింగ్ స్కిల్స్ అంటే వినికిడి సామర్థ్యము. చాలా మంది వారు అనుకున్నదే చెప్పాలి అనుకుంటారు, ఎదుటి వారు అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వినటానికి ఇష్టపడరు. కానీ మనం ఒక మంచి వ్యక్తిగా అంటే ఒక మంచి కమ్యూనికేటర్గా ఉండాలి, భావాన్ని వ్యక్తీకరించగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే గనక ఈ స్పీకింగ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వన్స్ వీ హ్యావ్ లిజనింగ్ స్కిల్స్, once we are able to listen others very clearly, we can understand what they are speaking or what they are talking, what they are presenting. అంటే వాళ్ళు ఏదైతే ఓకే భావాన్ని వ్యక్తీకరించాలి అనుకుంటున్నారో అది మనం పూర్తిగా వినగలిగినప్పుడు మాత్రమే మనం దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వగలం. తర్వాతది రిటన్ కమ్యూనికేషన్. ద ఫోర్త్ వన్ ఈస్ కార్పొరేట్ స్కిల్స్. అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో కానివ్వండి, వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి నైపుణ్యత అర్హతలను మనం ఇందులో నేర్చుకుంటాం. సో అసలు ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఈ లాంగ్వేజ్ అంటే ఏంటి? చాలా మంది భాషను ఎలా నేర్చుకుంటారు అంటే ట్రాన్స్లేషన్ అంటే మార్పిడి పద్ధతిలో. చాలా మంది చేసేటువంటి పొరపాటు అండి. భాషను మనం ఎప్పుడు నేర్చుకుంటున్నా సరే భాషపై నైపుణ్యాన్ని సాధిస్తూ నేర్చుకోవాలి, కానీ ఈ ట్రాన్స్లేషన్ పద్ధతిలో నేర్చుకుంటే మనకి ఏ భాష మీద పట్టుత్వం అనేది రాదు. చాలా మంది మాతృభాషలో కూడా తడబడుతూ ఉంటారు. చాలా మందికి మాతృభాషలో మాట్లాడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది, మాతృభాషలో రాయాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే చిన్నప్పటి నుంచి ఈ ట్రాన్స్లేషన్ సిస్టమ్కి అలవాటు పడిపోతున్నాం. ఇప్పుడు ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత మరి ట్రాన్స్లేషన్ సిస్టమ్ కానివ్వండి, ఓకే, లాంగ్వేజ్ కాపీయింగ్ కానివ్వండి, అంటే ఒక భాషలో ఉన్నటువంటి అక్షరాలని, భావాలని, పదాలని మనం వేరే భాషలో ఆ భాష లిపిలో లిఖిస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం. సో చాలా మంది చేసేటువంటి పొరపాటు అదే. మనం నేర్చుకునేది ఏదైనా సరే సంపూర్ణంగా సంపూర్తిగా నేర్చుకోవాలి. ఈ కమ్యూనికేషన్ అసలు వాట్ ఈస్ మీన్ బై లాంగ్వేజ్ అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవడానికి ముందు మనకి భాషపై పట్టుకోవడం కావాలి. మీరు ఏ భాషలో అయితే నైపుణ్యాన్ని సాధించాలి అనుకుంటున్నారో, ఏ భాషలో అయితే మీరు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భాషపై పట్టు మనకు చాలా అవసరం. అలా అని చెప్పి గ్రామర్ గురించి ఎవరు ఆలోచించదండి. గ్రామర్ గురించి ఎవరు ఎక్కువ ఆలోచించదు. వన్స్ యూ స్టార్ట్ లెర్నింగ్, వన్స్ యూ స్టార్ట్ స్పీకింగ్, వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్, automatically you can improve your language. Don't think about a grammar or anything. It comes once you start practice. ఇప్పుడు ఈ భాష గురించి అసలు భాష అంటే ఏంటి, భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో భాష ఏ విధమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంది అంటే ఓకే ఈ లాంగ్వేజ్ గురించి అసలు ఎవరేమన్నారు, ఓకే ఏంటి అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ మోడ్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్. అంటే ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి, మనలో ఉన్నటువంటి భావాన్ని కానివ్వండి, వేరే వాళ్ళ యొక్క భావాన్ని కానీ అర్థం చేసుకోవడానికి కానీ, లేదు తెలియచేయడానికి కానీ లాంగ్వేజ్ అనేది చాలా అవసరము. భాష అనేది ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి
వారి వారి యొక్క భాషలు ఉంటాయి. కొన్ని సౌండ్స్ ద్వారా, సైన్స్ ద్వారా, ఓకే, సిగ్నల్స్ ద్వారా వారి యొక్క భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాయి. చీమలు ఉన్నాయి, వాటి యొక్క యాంటీనస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాయి. ఒక బిడ్డ యొక్క భావము తల్లి స్పర్శకి అర్థమవుతుంది. అంటే ఈ భావాన్ని వ్యక్తీకరించడానికి ఓకే భాష ఎంతైతే అవసరమో అదే విధంగా నాన్ వెర్బల్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈ భాష గురించి మనం తెలుసుకునే ముందుగా ప్రపంచ మొత్తంలో ఎన్ని భాషలు ఉన్నాయంటే దాదాపుగా 6,809 భాషలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. మరి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 1642 భాషలు. లిపి ఉన్నటువంటి భాషలు కొన్ని ఉన్నాయి, లిపి లేనటువంటి భాషలు కొన్ని ఉన్నాయి. మన యొక్క భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి భాషలు ఎన్ని అంటే 20కి పైగానే ఉన్నాయి. వీటిల్లో మనకు తెలుగు కూడా ఉంది. సో ఈ లాంగ్వేజ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్, మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇట్స్ ప్లేస్ a vital role in our day-to-day life. The language and communications are very, very, very important. Language and communication. The most of the people, they want to improve their communication skills, but practicing on language is lacking behind. It causes to not to learn, to not improve their communication. Communication skills improve చేసుకోలేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకోలేకపోవడం, మనకు వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోలేకపోవడం. ఎప్పుడైనా ఒక నలుగురు వ్యక్తుల మధ్యలో కానివ్వండి, ఒక బృంద సమూహంలో కానీ మాట్లాడేటువంటి అవకాశాన్ని వస్తే మనం మాట్లాడటానికి భయపడతాం, మనం మాట్లాడటానికి వెనక్కి చంపుతాం. కానీ అట్లా ఉండకూడదు. ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పనిలో అంటే కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కోసం మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము మీకు భవిష్యత్తులో దాని యొక్క ప్రతిఫలాన్ని రుచి చూస్తారు. ఇప్పటికిప్పుడు రిజల్ట్ రావడం అనేది చాలా కష్టం. మనం 10th క్లాస్ పాస్ అవ్వాలి అంటే 1 సంవత్సరం కష్టపడాలి. ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి అంటే 2 సంవత్సరాలు కష్టపడాలి. ఎస్ఎస్సి రావడానికి ఆల్మోస్ట్ కేజీ నుంచి 10th వరకు చదవాలి. ఇంటర్ 2 years కష్టపడాలి. డిగ్రీ 3 years కష్టపడాలి. పీజీ మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడాలి. పీజీ ఉంటే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి లేకుండా కూడా ఉద్యోగం సంపాదించవచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటి అంటే కమ్యూనికేషన్. హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్. మీరు ఎదుటి వారితో మీ యొక్క భావాన్ని ఏ విధంగా వ్యక్తీకరిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఈ కమ్యూనికేషన్ థియరీ ఏదైతే ఉందో, ఓకే, సో ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఓకే లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, స్పీకింగ్ వర్సెస్ రిటెన్, ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఈ విధంగా రెండు విధాలుగా ఉంటుందండి మనం నేర్చుకున్నటువంటి విధానం. ఫస్ట్ది లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. చూడండి, ఈ రెండింటికి చాలా ప్రభావ సంబంధం ఉంటుంది. అదే విధంగా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. థర్డ్ వన్ ఈస్ స్పోకెన్ వర్సెస్ రిటెన్. అంటే మనం మాట్లాడేది, రాయగలిగేది. చాలా మంది బాగా మాట్లాడతారు, రాయడానికి వచ్చేటప్పటికి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొంతమంది బాగా రాయగలరు, మాట్లాడటానికి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాగే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అంటే మనం వృత్తిపరంగా కొన్ని భాషా పదాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే వి యూజ్ సమ్ important and the formal words to write any official mail, okay, and to write a friend, the entire letter format is different. When we are writing with okay, writing to a friend is different. Writing to a boss is different. Writing to a friend is different. When we are chatting with friend, it is different, and when we are starting with office, it is different. So ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో ప్రతిదీ మనం నేర్చుకునేటువంటి ప్రతిదీ రిటెన్ అండ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్,
అదేవిధంగా భాషలో మనకి ఒక్కొక్క యాస ఉంటదండి. ఒక్కొక్క ప్రాస ఉంటది. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, we have different accents like American English, British English, and Digital English. So the most of the world, complete entire world is dominated by one language, that is English. Most of the people in the world, most of the people, okay, the common language is English. So, however, if you observe, okay, how can we learn this language then? ఏ విధంగా నేర్చుకోవాలి ఈ భాషని? ఈ భాషని మనం నేర్చుకోవాలి అంటే మనం చిన్నపిల్లల్ని చేసుకోవాలండి. ఎందుకంటే చిన్నపిల్లలు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు నేర్చుకునేటువంటి విధానం కానివ్వండి, చాలా బాగుంటుంది. వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు అంటే వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు అని, కానీ ఆ యొక్క మాటల ద్వారా వాళ్ళు ఎప్పుడు స్ట్రైట్‌గా ఫీల్ అవ్వరు. ఇది తప్పు అంటే మనం ఏదైనా ఇలా కాదు, ఇలా పలకాలి అంటే వాళ్ళు కరెక్ట్‌గా పలకడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం యాస్ గ్రోన్ అప్ మనం ఓకే. ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి, ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి, ఒక పర్టిక్యులర్ ఏజ్ ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవడానికి కొంచెం మొహమాట పడుతూ ఉంటాము. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ బేబీ, వెన్ బేబీ టేక్స్ అ న్యూ వర్డ్, she practices regularly. She practices regularly, and whenever she used to speak in the wrong way, we used to laugh. మనం నవ్వుతాము. చిన్నపిల్లలు ఎప్పుడైనా తప్పు మాట్లాడితే మనకు నవ్వు వస్తుంది, నవ్వుతాము, ముద్దు చేస్తాము. కానీ వాళ్ళు మేము తప్పు చేసాం కదా ఆ భావనలోకి వెళ్ళరు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, ఓకే నేను కరెక్ట్ నేర్చుకుంటున్నాను. నిజంగా ఆ పిల్లల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, ఎస్పెషల్లీ టు లెర్న్ టు ఇంప్రూవ్ దీస్ కమ్యూనికేషనల్ స్కిల్స్. So quickly the baby learns every word and okay, new phrases, constantly practices the particular word. వాళ్ళకు పదం తెలిసిందంటే ఆ పదాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. The point that we have to remember to improve our communication is when we take a new word or a phrase or sentence, we used to practice regularly, we used to speak that word. So we should not give up and does not mind to make a mistakes, because mistakes will teach you how to be perfect. అంటే మీరు చేసేటువంటి పొరపాటు అంటే తప్పు వేరు, పొరపాటు వేరు. ఇక్కడ మీరు భాష నేర్చుకునేటువంటి విధానంలో పొరపాటు జరుగుతూ ఉంటుంది, కానీ తప్పు ఎక్కడ జరగదు. కానీ చాలా మంది మేము తప్పు చేస్తామనేటువంటి భావంతో నేర్చుకోలేకుండా ఉండిపోతున్నారు. భాష నేర్చుకునేటప్పుడు ఎక్కడ తప్పు జరగదండి, పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఆ పొరపాటును మనం ఓవర్కమ్ అవ్వగలగాలి. ఆ పొరపాటును ఓవర్కమ్ అయితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఓకే, సో we need to practice the words regularly. We need to practice the words regularly. ఎందుకు అంటే మనం ప్రతిసారి ప్రతి చోట మాట్లాడేటువంటి ప్రతి పదం కూడా మనం ఎక్కడైనా ఏదో సందర్భంలో నేర్చుకున్నది. దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్. సో యూజింగ్ లాంగ్వేజ్ ఇస్ లైక్ స్విమ్మింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ వర్డ్స్ గురించి కానివ్వండి, నేర్చుకోవడం గురించి కానీ అంటే, మనం భాష నేర్చుకునేటప్పుడు ఎట్లా నేర్చుకోవాలి అంటే నీళ్ళలోకి దిక్కుండా ఈత రాదు. కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుకునే భాష రావాలి అంటారు. పాపం చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అటెండ్ అవుతారు, ఓకే, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. కానీ చేసేటువంటిది ఏంటి అంటే వినటానికి మనం రోజంతా వినగలం, మాట్లాడాలి అంటేనే కొంచెం భయపడుతూ ఉంటాం. దాన్నే మనం ఆత్మన్యూన్యత భావం, అనేబుల్ టు ఎక్స్ప్రెస్. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అంటే వెనెవర్ వి గెట్ ఎ ఛాన్స్ టు స్విమ్, వి యూస్ టు స్విమ్, వి వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్. మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే నీళ్ళలో దూకేటువంటి అవకాశం వచ్చిన ప్రతిసారి దూకాలి, అప్పుడే మనకి స్విమ్మింగ్ వస్తుంది. అంతేగాని నీళ్ళు కనిపించిన ప్రతిసారి ఒడ్డు నిలబడి స్విమ్మింగ్ చేస్తామంటే కుదరదు. ఓకే, ఒడ్డు నిలబడి స్విమ్మింగ్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఇలా 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 చేతులు ఆడించడం కానివ్వండి, కాళ్ళు ఆడించడం కానివ్వండి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అదేవిధంగా కార్ ఎక్కకుండా కార్ డ్రైవింగ్ రాదు, బండి ఎక్కకుండా బండి డ్రైవింగ్ రాదు. లాంగ్వేజ్ కూడా అంతే. స్కిల్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ స్కిల్, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ స్కిల్. ఈ లాంగ్వేజ్ స్కిల్ అనేది మీరు ప్రాక్టీస్ చేయకుండా రాదు.
The communication process is the further to divide into 4 categories. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని 4 కేటగిరీస్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అవేంటి అంటే ఇంట్రా కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇంటర్ కమ్యూనికేషనల్ స్కిల్స్, ఓకే, అండ్ గ్రూప్ కమ్యూనికేషన్ అండ్ మాస్ కమ్యూనికేషన్. First one is the intra communication, second one is inter communication, the third one is group communication, the fourth one is mass communication. ఇది ఈ 4 కూడా మన యొక్క జీవితంలో అనేక సందర్భాలలో ముడిపడి ఉంటాయి. అనేక సందర్భాలలో మనం వీటిని చేస్తూనే ఉండాలి. అనేక సందర్భాలలో ఇవి లేకుండా మనం ఉండము. ఇంటర్ కమ్యూనికేషన్ అంటే మనలో మనము అంతర్విధంగా మాట్లాడుకోవడం అన్నమాట. అంటే అందుకే చాలా మంది అంటారు, నీ అంతరాత్మను అడగరా అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇట్ గివ్స్ ఆల్వేస్ ద కరెక్ట్ డెసిషన్ అబౌట్ యువర్ వ్యూస్, ఐడియాస్, presentation, the future, everything. So before you ask anyone, you ask yourself how much you have to learn. What way is the best way to learn? Because you know your ground level realities, you know what you are. మీకు మీరేంటో తెలుసు. దీన్ని మనం ఏమంటామంటే ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. ఇది చాలా 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 ముఖ్యమైనది మీరు భాష నేర్చుకోవడానికి. ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ ప్రెజెంటేషన్ మీకు మీరు ప్రిపేర్ చేసుకొని మీకు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటే గనక దీనికి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మిర్రర్ ప్రాక్టీస్. Taking a one particular topic, having a conversation at least of 5 to 10 minutes in front of a mirror to improve your communication. మీలో మీరు మాట్లాడుకోవడం. Okay, inform to your friends, the family members that you are learning particular communication development activities. The second one is interpersonal communication. It is an interaction between one person to another person. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్ మనం ఏమంటామంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. ఓకే, గ్రూప్ కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తికి సమూహానికి లేదు సమూహానికి ఒక వ్యక్తికి జరిగేటువంటి కమ్యూనికేషన్ మనం ఏమంటాము అంటే ఓకే గ్రూప్ కమ్యూనికేషన్. ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ఎక్కువగా ఆఫీసెస్ లో జరుగుతుంది, కాలేజెస్ లో జరుగుతుంది, ఇన్స్టిట్యూట్స్ లో జరుగుతుంది. చాలా ఈ విధమైనటువంటి విధానాల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ లో జరుగుతూ ఉంటుంది. మీటింగ్స్ లో, క్లాసెస్ లో, ట్రైనింగ్స్ లో ఈ యొక్క గ్రూప్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ద ఫోర్త్ వన్ ఈస్ లార్జ్ సెక్షన్. ఓకే, మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక కమ్యూనికేషన్ ని నెంబర్ ఆఫ్ పీపుల్ కి పాస్ చేయటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా, ఓకే, న్యూస్ పేపర్, ప్రింటింగ్ మీడియా. సో ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్ ని మనం మాస్ కమ్యూనికేషన్ అంటాము. మనం నేర్చుకునేటువంటి ఏ కమ్యూనికేషన్ అయినా సరే ఈ 4 విధానాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 4గిట్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈ 4 కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేస్తూ ఓకే మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయగలిగితే గనక మీ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఏ ఇంటర్వ్యూనైనా ఫేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఈసారి వచ్చేటువంటి సెషన్ లో ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.